నుంచి company law question, discuss the law relating to multinational companies. What is a multinational company? MNC. MNCs అంటే కార్పొరేషన్ జస్ట్ ఒక కంపెనీ ఆపరేటింగ్ మల్టిపుల్ కంట్రీస్. ఏదైనా కంపెనీ మల్టిపుల్ కంట్రీస్ లో ఉంటే దాన్ని ఎంఎన్సి అంటారు. ఈ కంపెనీస్ మల్టిపుల్ నేషన్స్ లో ఉన్నందుకు లీగల్ ఫ్రేమ్వర్క్ డొమెస్టిక్ లాస్ అప్లికబుల్ అవుతాయి. అంటే అక్కడ ఇంటర్నేషనల్ లాస్ ఏమైనా ఉంటే అవి కూడా అప్లికబుల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ కంట్రీ ఏలోను కంట్రీ బిలోను ఉందనుకుందాము. సో కంట్రీ ఏలో ఉన్న లాస్ అప్లికబుల్ అవుతాయి. సేమ్ కంట్రీ బిలో ఉన్న లాస్ కూడా అప్లికబుల్ అవుతాయి. సో ద లా రిలేటింగ్ టు మల్టీనేషనల్ కంపెనీస్ అనేది మన క్వశ్చన్. దీన్ని 7 మాడ్యూల్స్ కింద డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ది ఇన్కార్పొరేషన్ అండ్ లీగల్ పర్సనాలిటీ. ఇన్కార్పొరేషన్ అంటే కంపెనీని స్టార్ట్ చేయడం. ఎంఎన్సీ విషయానికి వస్తే కంపెనీస్ యాక్ట్ 2013 లో క్లియర్ గా డిఫైన్ చేస్తున్నారు. ఇన్కార్పొరేషన్ ఎనీ జ్యూరిస్డిక్షన్ లో చేసుకోవచ్చు. అది టాక్సేషన్ కి మిగిలిన వాటికి ఏమైనా యూజ్ అయ్యేలా ఉంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు అక్రాస్ ఇండియా. అండ్ సబ్సిడరీ స్టార్ట్ చేయొచ్చు, జాయింట్ వెంచర్ చేయొచ్చు, ఆర్ బ్రాంచ్ ఆఫీస్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇన్కార్పొరేషన్ అండ్ లీగల్ పర్సనాలిటీ కోసం మనం సాల్మన్ వర్సెస్ సాల్మన్ కేసులా రిఫర్ చేయొచ్చు. అది ల్యాండ్ మార్క్ కేసులా. దాంట్లో ఏం చెప్తుందంటే సెపరేట్ లీగల్ పర్సనాలిటీ కింద ట్రీట్ చేస్తుంది కంపెనీని. సెపరేట్ లీగల్ పర్సనాలిటీ ఆర్టిఫిషియల్ లీగల్ ఎంటిటీ కింద ట్రీట్ చేస్తుంది. నెక్స్ట్ కార్పొరేట్ గవర్నెన్స్. వన్స్ ఒక్కసారి కంపెనీ స్టార్ట్ చేసిన వెంటనే అపాయింట్మెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ని అపాయింట్ చేసుకోవాలి, ఆడిట్ కమిటీని ఫామ్ చేసుకోవాలి, డైరెక్టరేట్ కంట్రోల్డ్ వే. సో సేమ్ మళ్ళీ ఇది కూడా కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం జరగాలి. ఇంపార్టెంట్ కేసులో వచ్చేసి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వర్సెస్ సైరస్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ కేసులలో కార్పొరేట్ గవర్నెన్స్ ఇంపార్టెన్స్ గురించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, మనం చూడవచ్చు. అండ్ నెక్స్ట్ రెగ్యులేటరీ కంప్లైన్స్. రెగ్యులేటరీ కంప్లైన్స్ అంటే ఇండియాలో మనకి కొన్ని రెగ్యులేటరీస్ ఉన్నాయి. ప్రతి కంపెనీ, ప్రతి కార్పొరేషన్, ప్రతి కార్పొరేట్ కంపెనీ మస్ట్ ఫాలో దీస్ థింగ్స్ అనమాట. అవి ఏంటంటే ఫారెస్ట్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఎఫ్డిఐ, taxation, labor laws, FEMA 1998, and liberalization of FDI policies. For example, కేసులో వచ్చేసి వాల్మార్ట్ అండ్ అమెజాన్ ఆపరేషన్. ఈ కేసులో వాల్మార్ట్, అమెజాన్ ఇండియా కంపెనీస్ కావు, కానీ వాళ్ళు ఇండియాలో వచ్చి ఆపరేషన్ స్టార్ట్ చేశారు. సో వాళ్ళు ఇవన్నీ ఎఫ్డిఐ, టాక్సేషన్ అవన్నీ ఇండియాకి సంబంధించినవి ఫాలో అవ్వాలి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ది లిఫ్టింగ్ ద కార్పొరేట్ వీల్. కార్పొరేట్ వీల్ అంటే మనం ఆల్రెడీ వేరే వీడియోలో చేసాం. అది ఒక కర్టెన్. కంపెనీ ఇది లీగల్ ఎంటిటీ అని చెప్పుకుంటాము. సో ఇన్ కేస్ ఏదైనా కంపెనీ ఫ్రాడ్ కానీ మాల్ ప్రాక్టీస్ కానీ పాల్పడితే లిఫ్టింగ్ ద కార్పొరేట్ వీల్ అప్లై అవుతుంది. సో సెపరేట్ లీగల్ పర్సనాలిటీ ప్రొటెక్షన్ అన్నది లిఫ్ట్ అయిపోతుంది. సో హోల్డింగ్ ఇండివిజువల్స్ అకౌంటబుల్. ఎవరైనా డైరెక్టర్స్ కనుక మాల్ ప్రాక్టీస్ కానీ ఫ్రాడ్ కానీ చేస్తే కోర్ట్ కెన్ లిఫ్ట్ ద కార్పొరేట్ వీల్. నెక్స్ట్ డిస్ప్యూట్ రెజల్యూషన్. కంపెనీస్ లో వచ్చిన డిస్ప్యూట్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్కువ శాతం కాంట్రాక్ట్స్ నుంచి ఉంటాయి. సో ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలేషన్ యాక్ట్ 1996 ప్రకారం ఏదైనా కాంట్రాక్ట్స్ లో డిస్ప్యూట్స్ వస్తే రిజాల్వ్ చేసుకోవచ్చు. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉంటే అలాగే కాంపిటీషన్ లా ఉంటుంది. అండ్ ఒక ఫేమస్ కేసులో వచ్చేసి వోడాఫోన్ ట్యాక్స్ డిస్ప్యూట్ అండ్ ఎఫిషియన్సీ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలి. అండ్ నెక్స్ట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సిఎస్ఆర్. సిఎస్ఆర్ ఏంటంటే ప్రతి కంపెనీ ఇండియాలో స్టార్ట్ చేసింది యాజ్ పర్ కంపెనీ యాక్ట్ 2013 ప్రకారం కొంత అమౌంట్ 10% 15% అమౌంట్ ని ఇండియాలో జరిగే సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ కాజెస్ కి, ఎడ్యుకేషన్ కి, హెల్త్ కేర్, సస్టైనబిలిటీకి ఇన్వెస్ట్ చేయాలి, ఇవ్వాలి ప్రాఫిట్. సో దాన్ని సిఎస్ఆర్ అంటారు. ప్రతి కంపెనీ, ఇన్కార్పొరేట్ అయిన కంపెనీ లేదా ఎంఎన్సి కంపెనీ మస్ట్ గా ఇది ఫాలో అవ్వాలి.
నెక్స్ట్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ లాస్ట్‌ది. మనకి చాలా లాస్ ఉన్నాయి. పేటెంట్స్ లాస్ 1970, ట్రేడ్‌మార్క్ యాక్ట్ 1999, ఇన్నోవేషన్ అండ్ బ్రాండ్ ఐడెంటిటీ. ఇవన్నీ చూసుకోవాలి. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ ఎప్పుడు ఈ యాక్ట్స్‌లో ప్రొటెక్ట్ చేయబడతాయి. పబ్లిక్ హెల్త్ కన్సిడరేషన్స్ కూడా చూసుకోవాలి. యాహ్! సో ఇవి లాస్ రిలేటింగ్ టు మల్టీనేషనల్ కంపెనీస్. థాంక్ యూ.